ఒకటి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము. మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో అన్న ఆలోచనతో ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే, మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి, దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాం. ప్రజలే భావిస్తున్నారు. అంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుకున్నారనేది ఇప్పటికే ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ఇది ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుంది అనేది వాస్తవం. మీకు ఒక నీతి, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక నీతి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు, కక్ష సాధింపు. అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా? ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలనలాగా సాగుతుందనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. 2 సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసింది ప్రభుత్వం అని ఆలోచిస్తుంటే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు.